వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా హన్మకొండలో ఎన్కౌంటర్లో మరణించిన శృతి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు పార్టీ సీనియర్ నేతలు. తెలంగాణ వచ్చాక ఎన్కౌంటర్లు ఉండవన్న కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అవన్నీ మరచారని, రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందంటున్న షబీర్ అలీతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన శృతి విద్యాసాగర్ కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శిస్తున్నారు. ప్రస్తుతం శృతి ఇంటి వద్ద వడ్డేపల్లి హన్మకొండ వడ్డేపల్లిలోని శృతి ఇంటి వద్ద సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నాయకత్వంలో కాంగ్రెస్ బృందం పరిశీలించింది. ఈ ఎన్కౌంటర్ను అప్పుడే గాంధీ భవన్లో ఖండించినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్పునివ్వాలన్న ఉద్దేశంతో షబ్బీర్ అలీ బృందం ఇక్కడికి వచ్చింది. నా మధ్య శృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన షబ్బీర్ అలీ గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే సార్. ఎన్నికల ప్రచారంలో మీరున్నారు, ప్రస్తుతానికి శృతి ఇంటి వద్ద మీరున్నారు. ఎన్కౌంటర్ మీద అంటే ఫేక్ ఎన్కౌంటర్స్ ఉండకూడదు, తెలంగాణలో రక్త బొట్టు కూడా ఉండకూడదని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉంటుంది, మేనిఫెస్టోలో కూడా ఆ పార్టీ చేర్చుకుంది. కానీ గ్రౌండ్లో దొరుకుతున్న ఎన్కౌంటర్ల గురించి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? కేసీఆర్ గారు పచ్చి అబద్ధాలు. ఆయన ఎప్పుడు కూడా జీవితంలో ఆయన ఉద్యమంలో కానీ ఉద్యమం తర్వాత కానీ కనీసం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నిజం చెప్తారు అనుకున్నాను. ఆయన ఇచ్చిన మాటకు ఈ ఎన్కౌంటర్ ఫ్రీ స్టేట్ ఉంటుంది, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా ఉంది, బీదవాళ్ళ ఎజెండానే మా ఎజెండా అన్నారు. కానీ శృతి ఎన్కౌంటర్ ఎంత ఘోరంగా అయిందంటే, ఒక అమ్మాయి తెలంగాణ గురించి పోరాడిన అమ్మాయి ఉస్మానియా యూనివర్సిటీకి మేము పోవాలంటే భయపడేవాళ్ళం. ఎందుకంటే శృతి తెలంగాణ అని మా జెండా లేపుకొని వచ్చే అమ్మాయి. మీ కవిత కష్టపడలేదు, హరీష్ రావు పడలేదు ఆ అమ్మాయి చేసినంత. అలాంటి అమ్మాయిని ఘోరంగా ఐసైటీ చంపేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ తల్లి చెప్తున్నది బాడీ కూడా చూపించేందుకు తయారు లేరు, బాడీ కూడా పోస్ట్మార్టం దగ్గర కూడా రానియలేదు. ఇంత ఘోరంగా చేస్తే దాన్ని సిబిఐ ఎంక్వైరీ అని డిమాండ్ కాంగ్రెస్ చేస్తే దానికి లేదు, సిట్టింగ్ జడ్జ్తో ఎంక్వైరీ చేయమంటే దానికి లేదు. కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి మాట్లాడలేదు. ఏ మంత్రి వచ్చి ముఖ్యమంత్రి కానీ ఇక్కడికి వచ్చి అమ్మ జరిగిన దానికి పొరపాటు జరిగింది అని చెప్పేందుకు కూడా తయారు లేరు. హోమ్ మినిస్టర్ గారు లేరు. అంటే ఇంత అహంకారం అయిపోయింది. అంటే మాది ఇది మా సల్తనతు, మా ప్రభుత్వం, నేను చెప్పింది వేదం అన్నట్టు ఈ అహంకారం వస్తుంది. కాబట్టి శృతి తల్లి గారికి నేను చేతులతోటి నమస్కరించి ఆమె మంచి మెసేజ్ ఇచ్చింది. ప్రజలారా చూస్తున్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. ఆ తల్లిదండ్రులు నా బిడ్డకు జరిగిన అన్యాయం మీద మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో జనమంతా చూస్తున్నారు, మీ కడుపులో కూడా పిల్లలు ఉన్నారు కదా అని ఆ మెసేజ్ చాలు మాకు. షబ్బీర్ గారు, అంటే ఎన్కౌంటర్ ఘటన తర్వాత అనేక ప్రజా సంఘాలు స్పందించాయి, చాలా అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిచ్చాయి. గవర్నమెంట్ ఊహించే స్థాయి కంటే ఎక్కువ రెట్టింపు సంఖ్యలో కూడా నిరసన వస్తుంది. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కావచ్చు, టీఆర్ఎస్ని కావచ్చు, ఉద్యమం జరిగిన వాళ్ళు ఒక స్థాయిలో ఊహించారు ప్రజా సంఘాలు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంఘాలు ఎందుకు దూరం అవుతున్నాయి టీఆర్ఎస్ పార్టీకి? ఆయన ఏ ప్రజా సంఘానికి కలిసేందుకు సిద్ధంగా లేరు, బీద వాళ్ళకి కలిసేందుకు సిద్ధంగా, రైతుల గురించి మాట్లాడతలేరు, ఎవరి 3 గంటలకు రైతు చనిపోతే మాట్లాడతలేరు. ఆయన జేఏసీతోని ఆయనకు సంబంధం లేదు. ఆయన అనుకుంటాడు నేను అంతే, ఇంకా వేరేది ఏం లేదు. తెలంగాణ నేను చెప్పిందే వేదం, నేను ఆడిందే ఆడ, పాడిందే పాట. ఇలా ఈ ప్రభుత్వంకు వ్యతిరేకం ఉన్నారంటే ఎందుకంటే వాళ్ళ బంగారు తెలంగాణ ఏదనుకున్నారో దానికి భిన్నంగా నడుస్తుంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి ప్రజా సంఘాలు టీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నాయని షబ్బీర్ అలీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.